హాస్యనట చక్రవర్తి రాజబాబుది ఒక శకం. ఆ సమయంలో ఆయన సినీ హాస్య ప్రపంచాన్ని ఓ మహారాజులా ఏలారు. ఆ రోజుల్లో రాజబాబు లేని సినిమా లేదు. ఏదైనా ఉంది అంటే అది లోటుగానే కనిపించేది. అప్పట్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆయన పని చేశారు. విసుగు విరామం లేకుండా వర్క్ చేశారు. ఎలా పని చేసినా తన ముద్రను పోగొట్టుకోకుండా ఉండడానికి కృషి చేశారు. కొత్తగా నవ్వించడానికి తాపత్రయపడ్డారు. డైలాగుల్లో హాస్యం పాలు తక్కువగా ఉన్నా రాజబాబు చూసుకుంటాళ్లే అనే భరోసాతో దర్శక నిర్మాతలు ఉండేవారు. రాజబాబు కూడా సృజనాత్మకంగా ఆలోచించి సీన్ పండించేవారు. తను నవ్వకుండా జనాన్ని నవ్వించేవారు. ఆయనది వెకిలి హాస్యం అని విమర్శించే వాళ్ళు ఉన్నారు. అయినా కానీ రాజబాబుది ఒక ట్రెండ్. దాదాపు 500 చిత్రాల్లో పోషించిన పాత్రలు ఆయన సామర్థ్యానికి ప్రతీకగా నిలిచి ఉన్నాయి. రాజమండ్రిలో స్కూల్ టీచర్ ఉద్యోగం చేస్తూ సినీ రంగానికి వచ్చి సమాజంతో సినిమా అవకాశం సంపాదించుకొని మెట్లు మెట్లుగా అంచెలంచెలుగా ఎదిగి పైకి వచ్చారు రాజబాబు. నటుడిగా గుర్తింపు వచ్చే వరకు మనం కష్టపడాలి. ఎదిగిన తరువాత ఆ స్థాయిని నిలబెట్టుకోవడం కోసం కష్టపడాలి. ఎప్పుడూ కష్టాలే అని నవ్వుతూ అనేవారు రాజబాబు. నటుడిగా ఒక స్థాయికి చేరుకొని సంపాదన పెరిగిన తరువాత 1969లో మద్రాస్ మహాలింగపురంలోని మురళీ స్ట్రీట్లో ఒక ఇల్లు కొన్నారు రాజబాబు. ఆ ఇంట్లోకి వెళ్ళిన వేళ విశేషం ఏమిటో కానీ ఆయన మరింత బిజీ అయ్యారు. సంపాదన బాగా పెరిగింది. ఆయనకు ధర్మబుద్ధి, దానగుణం ఎక్కువ కనుక ఎందరికో గుప్త దానాలు చేశారు. ఎందరికో చదువులు చెప్పించారు. తన చెల్లెళ్లకు పెళ్లిళ్ళు చేశారు. 400 మందికి తాళి బొట్టు బట్టలు డబ్బు ఇచ్చి వివాహాలు చేయించారు. ఆ తర్వాత టీ నగర్లో పాండి బజార్కు సమీపంలో మరో ఇల్లు కొన్నారు రాజబాబు. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నది ఆ ఇల్లే. ఏమిటిది ఇలా పాడుపడిపోయింది ఏమిటి అనుకుంటున్నారా? ఈ ఇంటి వెనుక ఒక చరిత్ర ఉంది. రాజబాబు కొన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉన్నారు. అయితే ఆ సమయంలోనే ఆయన కెరీర్ డల్ అయ్యి సినిమాలు తగ్గిపోవడంతో సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఇంటిని రెంట్కి ఇచ్చి దాంతోపాటే మరో ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఈ ఇంట్లో కొంతకాలం ఓ హోటల్ ఉండేది. తర్వాత మరెవరికో అద్దెకు ఇచ్చారు. ఆ తర్వాత ఇంట్లో అద్దెకు ఉంటున్న వాళ్ళకి రాజబాబుకి మధ్య వివాదం మొదలై అప్పటి నుంచి ఇలా ఉండిపోయిందని అంటారు. తెర వెనుక ఏమి జరిగిందో ఏమి జరుగుతుందో పూర్తిగా తెలియదు. కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ రోడ్డు వెంట వెళుతూ రాజబాబు ఇంటి వంక ఒకసారి చూసి విషాదంతో నిట్టూర్పు విడుస్తుంటారు.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.